ఆహుతులైన పెద్దలకు, కళాకారులకు, ఆర్టిస్టులకు, మీడియా వాళ్ళకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. యజ్ఞ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు యజ్ఞం చేసాం మేము. ఒక యజ్ఞమే. ఎందుకంటే స్టార్ట్ చేసిన ఒక అతను ఆఫీస్ తీసిన తర్వాత పారిపోయాడు. ఆయన ఒంటరిగా కూర్చున్న సమయంలో చిన్ననాటి మిత్రుడు, అంటే చెడ్డీ చూస్తుంటారు, సినిమా పరిశ్రమ అంటే ఏమిటో తెలియదు. ఆయన ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీస్ చేసి రిటైర్డ్ అయ్యాడు. వారం వచ్చి కలిసి మాట్లాడుతుంటాడు. ఏం డల్గా కూర్చున్నావు అంటే, ఇట్లా అయింది, ఆఫీస్ తీసాడు, ఆయన పారిపోయాడు అని చెప్పారు. చేద్దాం పట్టు అని చెప్పి మొదలుపెట్టాడు. చేస్తూ ఉన్నాం. ఒక అమ్మాయికి డైరెక్షన్ నేర్పి, డైలాగ్ ఎలా నేర్పి తిరుపతి నుంచి పిలిపించి హీరోయిన్ రాజు ఇచ్చారు. 2 రోజులు షూటింగ్ చేసింది. 3 రోజులు తమిళనాడు వెళుతున్నచ్చి వెళ్ళిపోయింది అంతే అమ్మాయి. తర్వాత ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేశారు. మధ్యాహ్నం దాకా షూటింగ్ చేసింది. మా చెల్లి రియల్ తెగిందని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ కనపడలా. ఇంకో అమ్మాయి ఫోటోషూట్ చూసి షూటింగ్ చేశాము 3 రోజులు. మా ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్లా 3 హీరోయిన్లు 3 హీరోలు నామం పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి నేనేంటంటే, ఇక్కడ నిర్మాతలు కూడా ఉన్నారు, ఉడ్పి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళకి జాగ్రత్తగా ఇవ్వండి, లేదా పాత వాళ్ళని బతిమలాడుకుని ₹1 తగ్గించి చేయండి అని బతిమలాడండి. వాళ్ళ టైం సెన్స్, కెమెరా సెన్స్ చూడాలి. లేకపోతే పోయిన సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2 సంవత్సరం పట్టిందండి, కేవలం ఆర్టిస్టుల వల్ల. ఆ తర్వాత కెమెరామ్యాన్, ఆయన సంగతి చెప్పకూడదు, అతని వల్ల ఇలా అనేక కష్టాలు పడి లాస్ట్కి ఈ సినిమాలో మర్డర్లు మానవంగా లేవండి. కామెడీ మాటలు, కామెడీ డైలాగులు ఎక్కడ్స్ పెట్టారండి. నన్ను అడిగితే సెన్సార్ బోర్డు మెంబర్ గారు ఉన్నారు కాబట్టి, 2 పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి, సెన్సార్ బోర్డును కూడా పట్టించుకోండి ఒకసారి. చిన్న సినిమాలకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అడగండి. 2 నెలల సినిమాలు ఫస్ట్ ఇంటర్వెల్ దాకా సెక్సీ కనపడతా ఉంటుంది, రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలు ఏం డైలాగ్ రాశానండి నేను. పాత సామెత ఉందండి, అరే శుభం పలకనంటే ఏదో మొన్న తీసుకురారా అంటారు, పెళ్లి కూతురు అంటారు. అది తప్పండి, అది మార్కు. ఎవడో చెలుగు ప్రశ్న చెప్పుకున్నవాడు, సార్ నాకు ఎందుకో ఊళ్ళంతా తెలుగు ఉంది, ఆడవాళ్ళ చేతి తెలుగుగా ఉందంటే వాడు దురదబండి ఆగిస్తాడండి, మళ్ళీ గీక్కోవడానికి ఇది తీసేయమన్నారండి. ఇట్లా కామెడీ డైలాగ్స్, మామూలు మాటలు కట్టించారు 3. ఏం చెప్పాలండి? కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు పెడితే మీరు కాదమ్మా, మీరు కాదమ్మా, మా విషయం సంగతి చెప్తున్నాను. ఎప్పుడో రిలీజ్ చేసుకున్న సినిమా అన్ని ఖర్చు మళ్ళీ తీసి మళ్ళీ పంపించాం. ఇప్పుడు దాకా మాకు దయలేదు. కాబట్టి అది పరీక్షించుకోండి అని వెంకట గారు చెప్పినట్టు థియేటర్లో క్యూబ్ ఇంత కష్టపడి నిర్మాత తీసినా కూడా మళ్ళీ క్యూబులు, యూఎఫ్ఓలు ఇవన్నీ కూడా. ఇంకా చిన్న సినిమాలు ఎక్కడొచ్చి తీస్తారండి సినిమాలు? సినిమా అంటే తెలియదు కాబట్టి ఆయన నిలబడి చేస్తూ ఉన్నాడు. అప్పుడు చిన్న వేషం కోసం వచ్చాడు విఠల గౌడ్ గారు, దేవుళ్ళలాగా. నిజంగా వాళ్ళిద్దరు దేవుళ్ళండి నా పార్టీ. సుభాష్ దేశ్ముఖ్ గారు కానీ దేవుళ్ళే. వాళ్ళు రాబట్టి సినిమా ఇక్కడికి వచ్చిందండి. మంచి పాదాభిమానం చేస్తున్నా. అలాగే అన్న భయపడుకో, ముందుకెళ్ళండి అంటాడు. ఎప్పుడు వెళ్ళినా ఏం చెప్పినా ముందుకెళ్తా ఉండవా, నువ్వు ఉన్నా నీకు ఎందుకు ఉంటాడు. ఆ మాట చాలా పవర్ అండి. అలాగే సార్ ఎప్పుడు సభ నేను వస్తున్నా, ఒకరోజు ఓపెన్ చేసిన రోజు ఆయన చిన్న క్లాప్ ఆపానండి. ఎందుకంటే వాళ్ళు గౌరవం, ఏ సినిమా చేసిన వాళ్ళు తోడుగా ఉంటారు. అలాగే మీ అందరి దీవెనతో ఈ సినిమా సక్సెస్ అవుతుంది ధైర్యం ఉందండి నాకు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలండి, లాభం అలాంటి వాళ్ళండి వాళ్ళు, దేవుళ్ళు వాళ్ళు. పాల్గొన్న మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ ముగిస్తూ. థ్యాంక్ యూ సార్. చెరుకోటి రఘురామ్ గారిని మాట్లాడవలసిందిగా